హాయ్ అండి. పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని హాఫ్ లీటర్ పాలను అయితే చిక్కగా కాగబెట్టుకున్నాం. ఈ విధంగా చిక్కగా కాగిన పాలని మిగడగట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ చాకోబోర్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం అనుకుని డైరీ మిల్క్ 20 రూపీస్ తెచ్చి ఐస్ క్రీమ్ మౌల్లో అయితే మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ తీసుకొని పాలతో గాని నీళ్ళతో గాని కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసామంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఒక 4 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్లోకి కాజు గాని బాదం గాని ఏదో ఒకటి వేసుకొని దీన్ని మనం ముందుగా కాచి చల్లార్చిన పాలని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి ఐస్ క్రీమ్ మౌల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఐస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేను చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎక్కువగా ఐస్ క్రీమ్ మౌల్కే అంటుకున్నది. చాకోబార్ అయితే ఈ విధంగా వచ్చింది. దాంతో పాటు పాల ఐస్ కూడా పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంది.